నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మణిశ్రీ. మిడ్ డే డిబేట్కి స్వాగతం. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలోకి ఓ వ్యక్తి చొరబడి కార్లు ధ్వంసం చేయడం కలకలం రేపింది. భద్రత సిబ్బందిని పక్కన పెట్టేసి నెట్టేసి డిప్యూటీ సీఎం కాన్వాయ్లోని 2 వాహనాలను ధ్వంసం చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే ఈ అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో జాయిన్ అయిపోతున్నారు జూన్లో ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ కార్యదర్శి, అట్లాగే వేణు జనసేన నాయకులు, కృష్ణాంజనేయులు గారు అనలిస్ట్. సార్ నమస్తే అండి. వేణుగారు వినిపిస్తోందా? ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి కేంద్ర కార్యాలయంలో జరిగిన దాడిని ఏ విధంగా పరిగణించవచ్చు? వినిపిస్తోంది మీకు? అదే విధంగా ప్యానెల్ లో పాల్గొంటున్న వివిధ రాజకీయ మేడం వాయిస్ వినపడలేదా? వినిపిస్తోంది, చెప్పండి సార్. మేడం వాయిస్ వినపడలేదా? వినిపిస్తోంది, చెప్పండి. చెప్పండి. ప్యానెల్ లో ఉండే వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, అదే విధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మేడం, ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ కేంద్రంలో భారతీయ పార్టీ అధికారంలో రావడానికి, అదే విధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి కేంద్రంలో, రాష్ట్రంలో అతి ముఖ్య పాత్ర వహించాడు. అలాంటి వ్యక్తి పైన ఈరోజు దాడి జరగడం అమానుషం. అలాంటి వ్యక్తి ఉంటాడనేమో, లేకపోతే ఆ పార్టీని దాడి చేస్తే ఏదో ఒక మైలేజ్ వస్తుందనో ఏదో చేయడం అనేది దారుణం. అదే విధంగా ఈరోజు సనాతన ధర్మాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో, దేశంలోను, ప్రపంచ దేశాలకు వినపడే విధంగా మాట్లాడడం జరుగుతుంది. అంటే ఈ రోజు ముస్లింల పైన దాడి జరిగి ముస్లింలనే ఏదన్నా మాట్లాడితే దానికి భయపడతారు, క్రిస్టియన్స్ మాట్లాడడానికి భయపడతారు. కానీ హిందూ మతాన్ని గురించి మాత్రము జోకులేయడము, వాళ్ళని ఏళ్ళగా మాట్లాడము, తగ్గించి మాట్లాడము, దాన్ని కించపరుచు మాట్లాడదాన్ని చూసి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడాలి, అదే విధంగా మన మతాన్ని కూడా మనము చులకనగా మాట్లాడే వాళ్ళపైన మనం కఠినంగా యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో ఈరోజు భారతదేశంలో ప్రభుత్వం రావడానికి, రాష్ట్ర ప్రభుత్వం రావడానికి అతి ముఖ్య పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ పైన, ఈ పార్టీ పైన ఈ విధంగా జరుగుతుంది అంటే ఖచ్చితంగా గతంలో కూడా చూసాం. 1-2 సార్లు థ్రెట్ జరిగిందని చెప్పేసి వినడం జరిగింది. దాన్ని ఈరోజు మనం అనుసరిస్తే ఖచ్చితంగా ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా భద్రత బాగా కల్పించి, బాగా మంచి సెక్యూరిటీ పెట్టించి, భద్రత పెట్టి, పార్టీ ఆఫీసర్ కానీ, ఆయన ఇంటికాడ కానీ, ఆయనకి కానీ భద్రత కల్పించి ఆయనకి కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. లేదంటే చాలా ఇప్పుడు ఈ రోజు నిన్న జరిగింది ఏదైతే నీలాద్రి అనే వ్యక్తి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఇచ్చాపురం అంట, ఒక ఆటోలో వచ్చి విజయవాడ నుంచి దాడి చేసేసి ఈరోజు నేను మతి స్థిమితం లేదు అనడం అనేది కరెక్ట్ కాదు. అంటే విజయవాడ నుంచి ఆటోలో వచ్చి ఏదైతే పార్టీ కార్యాలయం వచ్చి మంగళగిరిలో పార్టీ కార్యాలయం దూరి కార్ల పైన దాడులు చేయడము, అది రాడ్లతో చేయడం, ఇది చాలా అమానుష చర్య. మళ్ళీ మధ్యస్థిత్వం లేదనేది ఒక మెసేజ్ వస్తుంది. అదంతా వరకు ఈరోజు మహేష్ చంద్ర లడ్డా గారు ఇన్వెస్టిగేషన్ డీజీ గారు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత, దీన్ని ఏది లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరి పాత్ర ఉంది, ఇతను ఎవరు పంపించారు, ఇతనే వచ్చాడా, లేదా ఎవరో ప్రమేయం ఉందా? గతంలో కూడా చూసాం కొన్ని రాజకీయ పార్టీలు, ఏదైతే వైఎస్ఆర్ పార్టీ కూడా ఏదైతే రాజశేఖర రెడ్డి మరణాన్ని రిలయన్స్ వాళ్ళ పైన, అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ పైన తోసేశారు, అధికారంలో వచ్చిన తర్వాత రిలయన్స్ వాళ్ళతోనే వ్యాపారాలు చేశారు. అదే విధంగా వివేకానంద రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు పైన తోసేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐకి, అంతకుముందు సిబిఐగా అప్పచెప్పని వ్యక్తి మళ్ళీ సిబిఐకి వద్దని చెప్పడం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అదే విధంగా కోడికత్తి విషయంలోనూ సిబిఐ పాత్రే ఉంది, చంద్రబాబు నాయుడు పాత్రే ఉంది అని చెప్పేసి గొగ్గోలు పెట్టి 10 సంవత్సరాలు అయినా దాన్ని హీరింగ్ రానియకుండా, ఆయన పోయి సాక్ష్యం చెప్పకుండా అతన్ని పోయి 10 సంవత్సరాలు జైల్లోనే మగ్గి అవడం జరిగింది. ఇలాంటివన్నీ ఇప్పుడు చూస్తున్నాం. ఈ రోజు ఏమంటే ట్రైల్ లాగా ఒకటికి పులి వచ్చింది అనే కథ చెప్తాను. పులి వచ్చింది, అదో
పులి వచ్చింది, 1-2 సార్లు చెప్తారు. మూడోసారి నిజంగానే పులి వచ్చినట్టుగా ఈ రోజు ఏదైతే పిచ్చోడు ప్రయత్నించాడు లేదా ఇంకోటి ప్రయత్నించాడు అని చెప్పి ఖచ్చితంగా ఏదో దీని వెనకాల మర్మం అనేది ఉంది. దీన్ని ఇన్వెస్టిగేషన్ పూర్తి గ్రౌండ్ లెవెల్లో చేసి దీన్ని ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నాను ఓకే మనిషా గారు. ఓకే మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు నమస్తే జనసేన అమ్మా. జనసేన పార్టీ ఆఫీస్ మీద ఈ విధంగా దాడి జరిగినప్పుడు అభిమానే ఈ విధంగా చేయటం ఏంటి అని హాస్యాస్పదంగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది వ్యాఖ్యానించడం లేకపోతే రకరకాలుగా మాట్లాడటం కూడా మనం వింటున్నాం. దీని మీద ఏం చెప్తారు? అవసరమా మీకు కృష్ణాయన గారికి, వేణు గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. విషయం ఏమంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారి గతంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. మనం హోమ్ మినిస్టర్ ని తీసుకోవాల్సి వస్తుంది అన్నప్పటికీ అప్పటికి ఎంతో కొంత మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా కేంద్రం ఒక నివేదిక ఇచ్చింది. రాష్ట్రం భారతదేశంలో పోలీస్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో 36వ స్థానంలో ఉంది. అంటే ఎంతో దిగజారిపోతున్న సందర్భంలో ఇలాంటివి జరుగుతున్నాయంటే దురదృష్టము. ఒక విధంగా చూస్తే హాస్యాస్పదం అవుతుంది. డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రంలో రెండవ లీడర్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి పార్టీ ఆఫీసులోకి వచ్చి అక్కడికి వచ్చి మతి స్థిమితం ఉందా, మతి స్థిమితం లేదంటే ఏ పార్టీ ఆఫీసులోకి పోవాలంటే అక్కడ దాదాపు సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీ పర్మిషన్ తీసుకోవాలా, సెక్యూరిటీ పర్మిషన్ తీసుకుని లోపలికి పోవాలా. లోపలికి పోయిన తర్వాత వీళ్ళు రాళ్లతో పోతున్నారా, చేతులతో పోతున్నారా, లేక లోపల మాకైతే మా పార్టీ ఆఫీసులో పోతే సెల్ కూడా చెక్ చేసి పంపించారు. మరి వీళ్ళ పార్టీ ఆఫీసులు ఎట్టపోతారేమో తెలియదు, కానీ అన్ని తీసుకొని పోయి ఆడ లోపలి పోయి పాల్గొట్టి చేస్తున్నారంటే లేదా ఇంకొక రకమైనటువంటి కుట్ర, లేక కాకతాళీయమా, లేక ఏదైనా వాళ్ళకి కావాల్సి చేసుకున్నారా అనే దాన్ని బట్టి దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీళ్ళు పర్ఫెక్ట్ గా దాని వాస్తవాలు ఏంటని బయట తీయాల్సిన అవసరం, ఇంతవరకు ఇంత లేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మంగళగిరిలో జరిగింది, పక్కలోనే డీజీపీ ఆఫీస్ ఉంది, అక్కడనే కానీ పోలీసు వ్యవస్థ అంతా అందుబాటులో ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా దాని పెద్ద ఉగ్రవాదో లేక ఐఎస్ఐ ఏజెంట్ అట్టటోళ్ళు ఏం కాదు కదా. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి సంబంధించినటువంటి వ్యక్తి కూర్చోబెట్టి డిస్కషన్ చేసి తప్పేంది ఒప్పేంది, ఎందుకు జరిగింది, ఏం జరిగిందని చెప్తాడు. మతి స్థిమితం ఉందా లేదా అనే దానికి నివేదికలు తెప్పించుకుంటే తెలిసిపోతాయి. డాక్టర్ని పిలిపించి చెప్తాడు. ఇవే కాకుండా మనం ఇంతసేపు దాన్ని లేట్ చేసి పెట్టి దాని మీద ఒక చర్చ పెట్టి దీనికి ఏదో రాష్ట్రం మొత్తం దాని కల్లా చూసేట్టుగా చేసుకోవడం అవలేగా ఉంటుంది కదా. ఇప్పుడు రాష్ట్రంలో బ్రహ్మాండమైన సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పైన మాట్లాడాల్సిన సందర్భంలో ఇలాంటివి తీసుకొచ్చి పెట్టేసి దీనికోసం మనం చర్చలు పెట్టుకునే పరిస్థితి. రేపు మేము మా పార్టీ తరఫున పోతిరెడ్డిపాడ రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన కడప జిల్లాలో ఒక బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. అలాంటివి ఏదైనా సమస్యలు ఎత్తి చూపాల్సిన సందర్భంలో వీళ్ళు దీన్ని తీసుకొచ్చి ఏదో ఒకటి డైవర్ట్ చేయడానికి చేస్తున్నారా, లేక అది వాస్తవంగా జరిగింది. వాస్తవం జరిగితే బయటికి పెట్టాలా, వాస్తవం జరగకపోతే చూడాలి. ఇంతకుముందు కూడా ఇట్లా జరిగింది, మల్లెల బాబ్జీ జరిగింది, మా పింగళి దశరథ జరిగింది. ఇలాంటి దాడులు దౌర్జన్యాలు గతంలో ఈయన ఎన్టీ రామారావు పైన మల్లెల బాబ్జీ అనే క్యాండిడేట్ దాడి చేసినాడని, ఆ దాడిన తర్వాత తను మళ్ళీ చనిపోయినాడని, ఆ చనిపోయినప్పుడు లెటర్లు రాసినాడని, లెటర్లు రాసిన క్యాండిడేట్ ఎవరి మీద రాసినాడు అనేది వీటన్నిటి మీద సిఐడి దర్యాప్తు జరపాలని అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా కోరడం జరిగింది. అలాంటివి ఇప్పుడు ఏమన్నా జరుగుతున్నాయా, లేక ఏమన్నా అలాంటివి జరగకుండా పొరపాటు జరిగిందా, అది ఏదైనా తేల్చాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది కదా. వాళ్ళ అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ 2 చోట్ల అధికారం ఉన్నారు. కేంద్రానికి రాష్ట్రానికి అధికారం రావడం కోసం వీళ్ళందరినీ రాయబారం నడిపినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి పైన అలాంటి వ్యక్తి ఉన్నటువంటి పార్టీ ఆఫీసులోనే దాడి జరుగుతుందంటే గతంలో కూడా ఆయన పైన రెక్కి జరిగిందని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈయన పైన దాడులు జరిగినాయని, రెక్కి జరిగినాయని ఇన్ని చెప్పుకుంటున్నప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా, ఓ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత సీరియస్ గా ఈయనతో పాటు ప్రభుత్వానికి ఉంటుంది కదా. ఈ ప్రభుత్వంతో పాటు కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి కూటమికి కూడా అది ఉంటుంది కదా. మరి ఇక్కడే వీళ్ళని రక్షించుకోలేకపోతే రాష్ట్ర ప్రజలనే రక్షిస్తారు, ప్రతిపక్షాన్ని ఏం కాపాడతారు? ఇప్పుడే ప్రతిపక్షం మీద ఎగదోలినారు, పోలీసుల దగ్గర పెట్టుకుని పోయి ఇండ్ల మీద పడి దాడులు చేసి పొగ బాంబులు వేసి, పెట్రోల్ బాంబులు వేసి, రాళ్లతో పోయి వాళ్ళ ఇళ్లలో ఆడోళ్లను పిల్లలను అనకుండా దాడులు చేసే కార్యక్రమం చేపడితే ఇట్లా
ఇది ఒక ఎత్తు అయితే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అన్యాయాలపైన ఎవరైనా విసిగి వేసారిపోయి ఎవరైనా దాడి చేయడానికి పోయినాడా, లేక ఈ సనాతన ధర్మం అనే పేరు మీద తిరుమల తిరుపతి చేస్తున్నటువంటి అపవిత్ర పైన కోపం వచ్చి ఎవడన్నా పోయినాడా, ఏ దాని మీద పోయినాడా అనేది సమగ్రమైనటువంటి సమాచారం విచారణ తీసుకొని బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇవన్నీ తీసుకొని ఏదో ఒకటి డైవర్ట్ చేసి మతి స్థిమితం లేనోడు లోపలికి పోవడం ఏంది, మతి స్థిమితం లేనోడు రాడు తీసుకొని పోవడం ఏంది, మతి స్థిమితం లేనోడు లోపలికి పోతాంటే పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి వ్యక్తులు చూడకుండా పోవడం ఏంది, వాడు పోయి ఒకటి బాల్ కొడతానే ఒక గేట్ పడతానే సౌండ్ వచ్చింది, సౌండ్ వచ్చాక ఇంకా పక్కన డ్రైవర్ వాచ్మెన్ ఎవడో ఒకటి ఉంటాడో పరిగెత్తి వచ్చి రెండో బండి మీద ఏటు పడకుండా చూడొచ్చు కదా. 2 బండ్లు వెళ్ళిపోయినాక జరగడం ఏంది, ఇదంతా ఏదో ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్టు అనిపిస్తుంది. మరి ఆ ప్లాన్ ఎవరి పక్కన ఉందో ఎక్కడుందో అనేది వాళ్ళే తెలచాల్సిన అవసరం వాళ్ళ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఇది బయట జరిగింది కాదు, పార్టీ ఆఫీసులో జరిగింది కాబట్టి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే వాళ్ళు తేల్చాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఓకే అండి, ఓకే. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న వేణుగోపాల్ గారికి, మోహన్ రెడ్డి గారికి కూడా నమస్కారం. సార్, ఇప్పుడు జనసేన పార్టీ ఆఫీసు మీద ఈ విధంగా దాడి జరిగింది అనే దాన్ని కనుక చూసుకుంటే, అటు వేణుగారి మాటలు కానీ లేకపోతే మోహన్ రెడ్డి గారి మాటలు కానీ మనం తీసుకుంటే, రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఎక్కడో లోపం జరుగుతోందా అనేది డౌట్గా ఉంది అనేది చాలామంది చెప్పుకుంటున్నమాట. దీని మీద ఏం చెప్తారు? జనసేన పార్టీ కార్యాలయం సంబంధించి కార్యాలయ నిర్మాణ పనులు జరుగుతాయి. అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా పార్టీ కార్యకలాపాలకు సంబంధించినటువంటి యాక్టివిటీ నడవటం లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు లేరు, దాంట్లో నిర్మాణ పనులు జరుగుతాయి. అందుకోసమనే ఇప్పుడు ఆటో అతను లోపలికి వెళ్ళి ఆ తర్వాత రాడ్లతో పగలగొట్టాడు. ఇవన్నీ కూడా ఆ రాడ్లు అవన్నీ కూడా అక్కడ సెంటరింగ్ పని కోసం పెట్టినటువంటి రాడ్లు, అంతే తప్ప బయట నుంచి తీసుకెళ్ళినటువంటి రాడ్లు కాదు. అయితే ఈ వెళ్ళినటువంటి వ్యక్తి మతిస్థిమితం లేకుండా వెళ్ళాడా, లేకపోతే ఏదైనా సెన్సేషన్లు చేయటం కోసం, సెన్సేషన్లు అయి తన పేరు ఫోటో మీడియాలో రావటం కోసం ఏమైనా చేశాడా, ఎందుకు జరిగింది ఇది అనేటువంటిది తేల్చాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. పోలీసులు ఇప్పుడు 24 గంటలైంది. 24 గంటలైనా కూడా ఇంతవరకు ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఏది కూడా ప్రత్యేకమైనటువంటి ఒక బ్రేక్ త్రూ అనేటువంటిది ఖచ్చితమైన సమాచారాన్ని పోలీసులు వెల్లడించలేకపోయారు. ఇది ఖచ్చితంగా పోలీసుల ఫెయిల్యూర్ కింద చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు జనసేన పార్టీ కార్యాలయానికి సంబంధించి వాళ్ళ సొంత సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు అక్కడ. ఆ సొంత సెక్యూరిటీ సిబ్బంది రాకపోకలకు సంబంధించినటువంటి అందరినీ పరిశీలించటం, వాళ్ళని అంగీకారం ఉన్నటువంటి వాళ్ళని లోపలికి పంపించడం, అంగీకారం లేని వాళ్ళటువంటి వాళ్ళని బయట ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు వేణుగోపాల్ గారు ఒకవేళ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలన్నా సరే ఆయన కూడా పూర్తి స్థాయిలో చెకింగ్ చేసిన తర్వాత పార్టీ నుంచి ఓకే అన్న తర్వాత మాత్రమే అలౌ చేస్తారు, అంతే తప్ప ఎకాఎక్కిని వెళ్ళడానికి అవకాశం లేదు. మరి ఇది పార్టీకి సంబంధించినటువంటి సొంత సెక్యూరిటీ వాళ్ళ ఫెయిల్యూర్ ఉంది. ఇప్పుడు దీంట్లో వాళ్ళు ఆ విధంగా ఒక వ్యక్తి లోపలికి వెళ్ళటం, ఆటో వేసుకొని వెళ్ళటం, ఆ వాహనంలో వెళ్ళటం, అక్కడ పగలగొట్టడం, ఇవన్నీ జరుగుతున్నప్పటి దీంట్లో ఫస్ట్ ఫెయిల్యూర్ ఎవరిది? వాళ్ళ సొంత సెక్యూరిటీకి సంబంధించి. ఒకవేళ ఇలాంటి దాడులు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇలాంటి సమాచారం ఉంటే పోలీసుల వైపు నుంచి పోలీసులు కూడా అక్కడ బయట సెక్యూరిటీ ఉంటారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం రాకపోకలు అప్పుడప్పుడు రావటం పోవటం జరుగుతుంది కాబట్టి క్యాంప్ కార్యాలయంగా కూడా దాన్ని తయారు చేయాలనుకున్నారు డిప్యూటీ సీఎం సంబంధించి. మరి అక్కడ డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి పోలీస్ సెక్యూరిటీ వ్యవహారం ఇవన్నీ కూడా ఈ రోజున దాడి జరిగిన తర్వాత బయటికి రావడం అనేటువంటిది పోలీసుల ఫెయిల్యూర్ కూడా తెలియజేస్తుంది. వేణుగోపాల్ గారు ఆందోళన వ్యక్తం చేస్తారు. వేణుగోపాల్ గారు జనసేన పార్టీ నాయకులు. ఈ ఆందోళన ఎవరు మీద వ్యక్తం చేస్తున్నారు? వాళ్ళ సొంత సెక్యూరిటీ ఫెయిల్యూరు, అదే విధంగా పోలీస్ శాఖ ఫెయిల్యూరు. మరి ఇప్పుడు పోలీస్ శాఖ ఫెయిల్యూర్ అయితే ఎవరు ఫెయిల్యూరు? ప్రభుత్వం ఫెయిల్యూరు. మరి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరు? ప్రభుత్వము. ఆ ప్రభుత్వం ఎవరై అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వీళ్ళే వాళ్లే కదా ప్రభుత్వం. ఇప్పుడు ఏమైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా? లేదా మోహన్ రెడ్డి గారిని లేకపోతే అడుగుదాం, మనం ఖచ్చితంగా నిలదీసేవాళ్ళు. మేము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎందుకు మరి ఇట్లా దాడి జరిగింది జనసేన పార్టీ ఆఫీస్ మీద, మీరేం చేస్తున్నారు? ఫెయిల్యూర్ కదా ఇది గవర్నమెంట్ ఇది, మీరు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, వైసీపీ ఏం చేస్తారు, మీ ప్రభుత్వం ఏం చేస్తున్నారు అడగటానికి ముందేమో కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఉంది. మీ ప్రభుత్వంలో మీ ఆఫీసుల మీద దాడి జరిగితే దీన్ని ఎవరు మీద వేస్తారు? ఒకవేళ దాడి జరిగితే ఫెయిల్యూర్ మీదే, దాడి జరగటానికి దాన్ని గుర్తించలేకపోవడం ఫెయిల్యూర్ మీదే. ఇప్పుడు దాడి జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మీరే చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చేయాల్సిందే మీరు. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఒక అనుమానం వ్యక్తం చేశారు.
అసలు అతను పిచ్చోడా లేకపోతే ఇంకోటి కాదా, అసలు వీళ్ళే కావాలని దాడి చేయించుకున్నారా అనేటువంటిది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేయాలి. ఎందుకంటే ఇలాంటి అనుమానాలు చాలా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంట్లో సిద్ధాస్తులు కాబట్టి వాళ్ళకి ఇలాంటి అనుమానాలు రావడం సహజం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోడికత్తికి సంబంధించిన కేసు కానీ, గులకరాయి కేసు కానీ, ఇవన్నీ వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ బాగా దీంట్లో. కాబట్టి ఇలాగే ఆ రోజు అన్నోళ్ళు కదా వాళ్ళు, మాకు నేర్పించిన వీళ్ళే కదా. మీరు జనసేన నేర్పిన పార్టీ విద్య నీరజాక్ష ఒకవేళ అనేది. ఈ జనసేన పార్టీ వాళ్ళు ఏమన్నా సొంత పార్టీ ఆఫీస్ కి సెక్యూరిటీ పెంచుకోవటానికో, లేకపోతే పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెక్యూరిటీ కావాలో, బ్లాక్ కమాండర్స్ కావాలో, ఇలా పవన్ కళ్యాణ్ కి అసలు లైఫ్ థ్రెట్ ఉంది అనేటువంటి దాని మీద ఏదన్నా ఒక పెద్ద చర్చ జరగాలనో, ఏదో మరి వాళ్ళకి ఏదైనా ఉందేమో మరి మోహన్ రెడ్డి గారు అనుమానం నాకు తెలియదు. అయితే ఇప్పుడు మహేష్ చంద్ర లద్దా ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు అంటాడు. ఆయనే ఇంటెలిజెన్స్ చీఫ్ ఈ రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లద్దా. మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ ఒకవేళ ఇలాగా డిప్యూటీ సీఎం ఆఫీస్ మీద దాడులు జరిగేటువంటి పరిస్థితి, ఇలాంటి వాతావరణం ఉంది, డిప్యూటీ సీఎంకి థ్రెట్ ఉంది, ఇలాంటి పరిస్థితి ఉంటే ముందస్తుగానే పసిగట్టాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఇంటెలిజెన్స్ది. ఇంటెలిజెన్స్ ఎవరి పరిధిలో ఉంటది? ప్రభుత్వ పరిధిలో ఉంటది. ఉదయం సాయంత్రం 2 సార్లు రివ్యూ చేస్తాడు ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బ్రీఫ్ చేస్తారు మహేష్ చంద్ర లద్దా. మరి అలాంటప్పుడు ఇక్కడ సమస్య అంతా జనసేన దగ్గర, ప్రభుత్వం దగ్గర కనపడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకెవరి మీద అనడానికి అవకాశం లేదు అనేటువంటి నా అభిప్రాయం. నాకు పరిశీలన ప్రకారంగా నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ గా పోలీసుకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి దర్యాప్తులు, ఇలాంటి దాడులకు సంబంధించినటువంటి ఘటనలు ఈ చూసినటువంటి నేపథ్యంలో నా పరిశీలన ప్రకారంగా నాకు అర్థమైనటువంటి అంశము, ఇక్కడ దాడి జరిగినటువంటిది ఎవరిని టార్గెట్ చేసినటువంటిది కాదు. అదే విధంగా జనసేన పార్టీ ఆఫీసు మీద దాడి చేయాలనేటువంటి లక్ష్యం కూడా ఉన్నట్టుగా కనపడటం లేదు. అతనికి ఏదన్నా పర్సనల్ ప్రాబ్లం ఉండి, వ్యక్తిగతమైన సమస్యలు ఉండి, మానసిక స్థితి బాగోలేక జరిగి ఉండాలి. లేదు అంటే పాపులారిటీ, జనసేన పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే పాపులర్ అవ్వచ్చు, అన్ని టీవీలో చూపిస్తారు. ఇప్పుడు స్వతంత్ర టీవీలో కూడా అతను ఫోటో చూపిస్తున్నారుగా. ఇప్పుడు మనం డిబేట్ చేసాక మాట్లాడుకుంటున్నాం కదా, ఫలానా అతను ఫలానా కుర్రోడు ఆయన మాట్లాడుతున్నాంగా. ఇలాంటి ఏమన్నా పంజాలు వేసాడేమో, రోజు టీవీలో కనపడతాను రేపట్టని చూడటం నేను అని ఏమన్నా పంజాలు వేసాడేమో తెలియదు. ఎవరికి తెలుసు ఇవన్నీ? ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియా ఇవన్నీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఈ సోషల్ మీడియా వికృత చేష్టలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటివి కూడా జరుగుతాయి. దీన్ని ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఉంటే దీన్ని నియంత్రించుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సొంత సెక్యూరిటీది, పోలీసులది. ఈ విషయంలో తప్ప నేను అనుకోవటం అయితే ఇంకొక పార్టీ వాళ్ళు వచ్చేసి జనసేన పార్టీ ఆఫీసు మీద దాడి చేయాలనో, లేకపోతే పవన్ కళ్యాణ్కి ఏదో ప్రాణానికి హాని చేయాలనో చేస్తారని నేను అనుకోవటంలా. ఇంకొకటి వేణుగోపాల్ గారు ఏమంటారు, ఆయన హిందూ ధర్మాన్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకుంటే ఆ హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే ఆయన మీద దాడి జరిగింది అన్నట్టు. ఈయనకన్నా ప్రయత్నం చేసేవాళ్ళు చాలా మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రోజు హిందూ ధర్మం అని వాళ్ళు అదే డబ్బా కొట్టుకుంటా ఉంటారు. వాళ్ళ ఆఫీసులన్నీ డబ్బాలు కొట్టుకుంటా ఉంటారు బీజేపీ వాళ్ళు. హిందూ ధర్మం ఇదని వాళ్ళ ఆఫీస్ కూడా విజయవాడలో నడి బొడ్డున ఉంటది. విజయవాడలో ప్రతి చోట ఉంటది. బీజేపీ ఆఫీసుల మీద ఉన్న ఎవరన్నా వచ్చి దాడులు చేస్తారు. ఎవరు అభిప్రాయం వాళ్ళది, ఎవరు మతం వాళ్ళది, ఎవరు ఇష్టం వాళ్ళది, ఎవరు రాజకీయం వాళ్ళది. రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి తప్ప హత్యలు ఉండవు, ఇంకోటి ఉండవు. ఒకవేళ మీకు అందుకనే ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఒకవేళ ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీ ఇలాగా ప్రత్యర్థి రాజకీయ పార్టీ మీద దాడులు చేసినా, లేకపోతే ప్రత్యర్థి రాజకీయ నాయకుల మీద దాడులు చేసినా ఫలితం ఎలా ఉంటుంది అని మనకు ప్రత్యక్ష ఉదాహరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొన్న 2019 నుంచి 2024 వరకు వాళ్ళు 151 సీట్లతో గెలిచి జగన్మోహన్ రెడ్డి కలలు కన్నాడు. వైనాట్ 175, మాకు 151 నుంచి 170 ఎందుకు బాగూడదని. మరి ఏమైంది? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి. దీంతో ఏమైంది? అయ్యా నీ అప్రజాస్వామికమైన చర్యలు ఆపు, ఇవన్నీ కూడా ఇలాంటి దాడులు కరెక్ట్ కాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించే దాంట్లో అవి కూడా ఒక కారణం. వైసీపీ అందుకని ఘోరంగా ఓడిపోయింది. మన ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుభవం కనపడుతుంది. ఇప్పుడు ఎవరైనా దాడి చేశారనుకోండి ఇలాంటిది, అదే అనుభవం ఈ పార్టీలకు కూడా వస్తుంది. నేను ఇప్పుడు జనసేన పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించి
ఇంకోళ్ళ పాత్ర ఉందని నేను అనుకోవటం లేదు. ఓకే. ఇప్పుడు అదే విధంగా అంబటి రాంబాబు ఇంటి మీద దాడి, అదే విధంగా జోగి రమేష్ ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరు కూడా ముఖ్యమంత్రిని తిట్టడం, వ్యవహారం రెచ్చగొట్టడం, దాడులు కావాలని కోరుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసిన ట్రాప్ లో, వైసీపీ వేసిన ట్రాప్ లో తెలుగుదేశం వాళ్ళు పడ్డారు. అందుకనే దాడులు జరిగాయి. అది కూడా తెలుగుదేశం పార్టీ చేసిన తప్పే ఖచ్చితంగా. అది సరిదిద్దుకోకుండా ఇంకా ఇలాంటి దాడులు జరిగితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం. ఓకే. ఓకే. అయితే స్టూడియోలో మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్ నమస్తే ప్యానలిస్ట్ అందరూ కూడా నమస్కారం. మరి ముఖ్యంగా మా కృష్ణాంజనేయ గారికి, మోహన్ రెడ్డి గారికి, అట్లాగే మన జనసేన నాయకుడు అందరికి కూడా నమస్కారం. సార్ ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు మేడం? ఇది నిన్న కూడా ఒక వేరే డిబేట్లో కూడా కృష్ణాంజనేయ గారు నేను మాట్లాడాను. ఇప్పుడు ఇదంతా కూడా ప్రీమెచ్యూర్ టాక్ అండి. ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. నిన్నటి నుంచి పోలీసు వారు రంగప్రవేశం చేశారు. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పటివరకు ఏం తెలియదు. ఇప్పుడు ఆయన మతి స్థిమితం లేనివాడా, లేకపోతే ఒక పక్కా ప్లాన్తోనే జనసేన ఆఫీస్కి వచ్చి, ఇప్పుడు మతి స్థిమితం లేదంటే జనసేన ఆఫీస్కి ఎందుకు పోవాలి? వైసీపీ ఆఫీస్కి ఎందుకు పోరు? లేదా టీడీపీ ఆఫీస్కి ఎందుకు పోరు? లేదంటే ఒక సిపిఐ సిపిఎం బీజేపీ ఆఫీస్కి ఎందుకు పోలా? ఎందుకు జనసేన ఆఫీస్కి వెళ్ళాడు అంటే ఇప్పుడు దీంట్లో కుట్రకోణం ఉందా లేదా అని తేల్చాల్సింది పోలీసులు. ఇప్పుడు ఇది డిబేట్లో, ఇప్పుడు మనం డిబేట్ చేస్తున్నాం. డిబేట్లో రకరకాల పరిస్థితులు మనం మాడతాం, రకరకాల ఊహాగానాలు. అసలు ఆయన ఇప్పుడు ఆ నారద నీలాద్రి అనే వ్యక్తి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు పైకి అందరూ బాగానే కనపడతారండి. వాళ్ళు చేసే కుట్రలు, వాళ్ళు చేసే అరాచకాలు చాలా తక్కువ బయటికి తెలుస్తాయి. ఇప్పుడు పోలీసులు ఎందుకు నెల 2 నెలలు దర్యాప్తు చేస్తారు? కొన్ని సంవత్సరాలు దర్యాప్తు చేసిన కేసులు లేవా? మరి అంత చేసిన తర్వాతనే కొంతమంది వాళ్ళ చేసిన అరాచకాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఏ రోజు ఇప్పుడు అరెస్ట్ చేసిన నెక్స్ట్ డేనే అవునండి నేనే మర్డర్ చేశా, నేనే మానభంగం చేశాను ఎవరో ఒప్పుకుంటారా? ఇప్పుడు వాళ్ళందరూ బయటికి మేము మానభంగం చేస్తాం, మేము మర్డర్ చేస్తామని చూపించుకు తిరుగుతారా? ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు ఏ పార్టీ అయినా జనసేన మీద దాడి చేయాలన్నా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయాలన్నా ఏం చేస్తారు? ఒక ఏ మాత్రం రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని, ఏ మాత్రము క్రిమినల్ రికార్డు లేని వ్యక్తినే ఎంచుకుంటారండి. ఇప్పుడు కృష్ణాంజనేయ గారికి నేను ఒక చిన్న ఆన్సర్ చెప్పాలనుకున్నా. ఇప్పుడు ఎందుకు కృష్ణాంజనేయ గారు అసలు ఇది ఏ పార్టీకి సంబంధమైన విషయము, ఎందుకు ఇది కేవలం మతిస్థిమితం అని ఎందుకు ఆయన కేవలం దాని మీద మరీ మాట్లాడుతున్నా నాకైతే అర్థం కాదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎవరైనా ఒక 10 మందో 100 మందో ఒక ఆఫీసు మీద దాడి చేస్తే అది దాడి అంటారు, ఘర్షణ అంటారు. కానీ ఒక వ్యక్తి మీద దాడి చేస్తే అంటే అంత పెద్ద ఆఫీసులో అంతమంది పోలీసులు, అంతమంది వ్యక్తులు ఉండగా ఒక వ్యక్తి పోయి దాడి చేయగలడా? అది కుట్ర. ఏమండి ఈరోజు మొన్న జపాన్లో ఒక ప్రైమ్ మినిస్టర్ చంపేశారు. లేదంటే మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారిని ఎలాగా ఆ రోజు సైనికులు ఆ రోజు తుపాకీతో కొట్టి చంపాలనుకున్నారు. అదే ఆ రోజే ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తం అయితే రాజీవ్ గాంధీ గారు బతికేవారు కదా. ఇప్పుడు ఆ రోజు ఆయన ఖచ్చితంగా హెచ్చరించి ఎల్టీటీతో ఇబ్బంది ఉందని గట్టిగా చర్యలు తీసుకోమంటే విశాఖపట్నం రాజీవ్ గాంధీ గారు చనిపోయేవాళ్ళరా? పీస్ అయిపోయారు కదండి. ఎంత దారుణమైన విషయం. అంత పెద్ద కుటుంబానికి అంత ఈ ప్రపంచంలో పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఒక పెద్ద నేత ఆ రకంగా చనిపోవడం ఎంత అన్యాయం. అసలు ఇందిరాగాంధీ గారి మీద ఎట్లాగా అంతకుముందు రెక్కిలు జరిగాయి? ఇప్పుడు ఆ రోజు కాల్చి చంపారంటే ఆ ఒక్కరోజే చేశారా? అంతకుముందు రెక్కిలు జరగలేదా? రెక్కిలను ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పలేదా? నేనంటున్నా ఇప్పుడు బీజేపీ వాళ్ళని ఏం అనట్లేదు. ఏమంటే బీజేపీ పెద్ద ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ గారిని మట్టు పెడతామని మాట్లాడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. చాలా వాళ్ళు రకరకాల సంస్థలు రకరకాలుగా ఈరోజు బెదిరిస్తున్నాయి. ఇట్లా మనం చూసుకుంటూ పోతే ఎంతో మందికి బెదిరింపు లేఖలు రావచ్చు, రెక్కిలు జరగచ్చు. ఇప్పుడు మనిషిని చంపేస్తేనేనా దాడి చేసినట్టు, లేకపోతే కుట్ర చేసినట్టు? రెక్కిలు చేసి కుట్ర చేసింది కదా. నేనేమంటున్నా అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి మీద హత్యా ప్రయత్నమా అనేది నేను అనట్లా. లేదు జనసేన పార్టీని భయపెట్టడమా, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక సిగ్నల్ పంపించడమా, ఇదిగో మా తరహా ఇట్లుంటుంది, రాబోయే రోజుల్లో ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ పరిగెట్టొద్దని చెప్పడమా? అయితే ఎవరికి ఆ అవసరం ఉంటుంది? ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు రకరకాల వింత పోకలను చూస్తున్నారు. ఒకటి అంబటి రాంబాబు గారు. ఏమండి నేను ఇప్పుడు వల్లమనేని వంశీ గారు జైలుకి వెళ్తే వాళ్ళ కులం నుంచి ఎవరు బారు ఆయన చూడడానికి? అంటే వైసీపీలో ఆ కులానికి సంబంధించిన నాయకులు లేరా? మరి జోగి రమేష్ గారు జైలుకి పోయి వస్తే ఆ కులంలో సంబంధించిన నాయకులు లేరా వైసీపీలో? వారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జైలుకి పోయిస్తే ఆయన చూడడానికి ఎవరు ఆ కులం నుంచి ఎవరు బారు?
అట్లాగే చెవిడి భాస్కర్ రెడ్డి ఏదైతే వాళ్ళు చేసిన తప్పుల వల్ల జైలు పోయారు, వచ్చారు బయటికి. ఎక్కడైనా కుల ప్రాతిపదికన లీడర్లను పంపని వైసీపీ ఎందుకు అంబటి రాంబాబు గారి విషయంలో ఇంత భీకరంగా ప్రయత్నం చేస్తుంది కులం కోసం? ఎందుకు ఈ కులం పేరు బయట పెడుతుంది? ఆ రోజు ఏం మాట్లాడారండి ఆయన అంబటి రాంబాబు గారి కూతురు, నేను ఈ కులంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను అంటుంది ఆమె. మరి అంతకుముందు వాళ్ళు ఆయన చేసిన కామెంట్లు ఏంటి? అసలు ఈ కాపు కులం సంబంధించిన వ్యక్తినే కాదు, నేను రాజశేఖర రెడ్డి శిష్యుడిని, నేను జగన్మోహన్ గారికి సహచరుణ్ణి, నేను వైసీపీ కోసం ఉన్నా, నాకు సామాజిక స్పృహ ఉంది, అసలు ఈ కులంలో పుట్టిన వ్యక్తులంతా పెద్ద గొప్ప వ్యక్తులు కాదని మాట్లాడిన వ్యక్తి మరి ఆయన కూతురు నేను గర్వపడుతున్నా అని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం ఏంటండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, ఆ కులంలో పుట్టిండొచ్చు, కానీ ఆయన ఈరోజు జాతీయ నేత, ఈరోజు రాష్ట్ర నేత కాదండి. పవన్ కళ్యాణ్ గారు జాతీయ నేత, సౌత్ ఇండియాలో ఫేమస్ పర్సనాలిటీ. ఈరోజు తమిళనాడుకి వెళ్తున్నారు, కర్ణాటక వెళ్తున్నారు, కేరళకి వెళ్తున్నారు, అక్కడ బీజేపీ తరఫున ఆయన ప్రచారాలు చేస్తారు, ఆయన గెలిపించే సందర్భాలు ఉన్నాయి చాలా మంది క్యాండిడేట్స్ ని. ఇప్పుడు జనసేన తరఫున నేను మాట్లాడలే, కానీ ఒక రాజకీయాలు తెలిసిన వ్యక్తిగా మాట్లాడుకున్నా. ఇప్పుడు ఆయన మీద హత్యాభేతం ఎందుకు జరిగిండకూడదు, లేదంటే ఆయన భయపెట్టాలని ఎందుకు అనుకోండకూడదు? మరి ఎవరికి అవసరం ఉంది? నేనేమంటున్నానంటే దీంట్లో రకరకాల కోణాలు ఉన్నాయి. ఒకటి, ఆయనకి ఏదైనా ఆయన ఆఫీస్ మీదో ఆయన మీదో ఏదైనా ఇబ్బంది పెట్టి తిరిగి వాళ్ళ దగ్గర నుంచి ఒక రెస్పాన్స్ అటాక్ జరిగితే దాంట్లో సానుభూతి పొందడం. ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయంలో, జోగి రమేష్ విషయంలో జరిగిందండి, వాళ్ళు తిట్టడం, వాళ్ళ మీద ఏదైనా చిన్న అటాకులు జరిగితే, లేదంటే ఏదైనా హర్తాల్లో లేకపోతే ఏదైనా అక్కడ దండాపి చేస్తే దాన్ని మా ఇల్లు తగలబెడుతున్నారు, మమ్మల్ని చంపడానికి వచ్చారు. చూడండి ఏ రకంగా అంబటి రాంబాబుని చంపాల్సిన అవసరం ఎక్కడైనా ఉందా? జోగి రమేష్ గారిని చంపాల్సిన అవసరం ఎక్కడైనా ఉందా? వీళ్ళు పెద్ద జాతీయ నేతల, వీళ్ళకి కనీసం ఓట్లు లేక మొన్న భీకరంగా ఓడిపోయారు. అంబటి రాంబాబు గారు ఎన్నిసార్లు గెలిచారండి? చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు ఇలా మాట్లాడతారంటే రేపు పవన్ కళ్యాణ్ గారి మీద జరిగితే ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది జనసేన తరఫు నుంచి? జనసేనలో వ్యతిరేకంగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన అంటే నాయకుడి మీద ఆ మాత్రం ప్రేమ ఆప్యాయత, వాళ్ళందరూ తిరగబడి రేపు ఏదైనా వైసీపీ మీద దాడి చేస్తే ఆ దాడిలో చెలి కాల్చుకోవచ్చు, మేము సానుభూతి పొందొచ్చు అనే ఒక ప్రయత్నం జరిగినచ్చు కదా. ఇప్పుడు రకరకాల కోణాలు. నేనేమంటున్నానంటే ఎవరి వాదన వారు వినిపించండి. ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పిన దాన్ని మీకు కాదనట్లే, లేదంటే మోహన్ రెడ్డి గారు రకరకాలుగా చెప్పచ్చు, అట్లాగే జనసేన నేత రకరకాల చెప్పచ్చు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎవరెవరి అభిప్రాయాలు చెప్పండి, కానీ ఎదుటి వాళ్ళు చెప్పిన అభిప్రాయాలకు వాల్యూ లేదనడం తప్పు అనేది నేను అంటున్నా. ఇది పక్కాగా వైసీపీ నుంచి వచ్చిన అటాకే. వైసీపీ వారు జనసేనకు ఒక వార్నింగ్ ఇచ్చారు, దీంట్లో పక్కాగా ప్లాన్ ఉంది. ఈ రోజు ఏదైతే కులాల మీద కుంపట్లు పెట్టి నడుపుతున్నారో అలాంటిదే ఇక్కడ జరిగింది. ఘర్షణ రేపాలా? మీ వ్యాఖ్యల మీద మోహన్ రెడ్డి గారి అభిప్రాయం కూడా తీసుకున్నాం. మోహన్ రెడ్డి గారు, విజయశేఖర్ గారు ఇంకా అనలేదా అనుకుంటా ఉదయం కూడా ఒక ఛానల్లో మాట్లాడినప్పుడు ఇంకా ఎవరు ఇట్లా అనలేకపోయి, కానీ ఆయన సాహసాలు చేసి మాట్లాడినాడు. అక్కడ మాట్లాడిన వాళ్ళు ఏమన్నారంటే రేపు ఉగాదికి లోకేష్ గారు ఏదో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా, అంత లోపల ట్రైల్ ఏమన్నా చూసినారేమో, ఈయనకి ఏమన్నా ప్రభావం ఏం చూపుతుంది, ఒకవేళ పొరపాటున పవన్ కళ్యాణ్ గారు ఏదైనా నేను సీనియర్ కదా, డిప్యూటీ సీఎం కదా, నాకు ముఖ్యమంత్రి ఇవ్వకుండా లోకేష్ గట్టిస్తారు, ఇది బాగుండదేమో ఏమన్నా కామెంట్ చేస్తారేమో. ఆ కామెంట్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడే దాడి చేయించి ఇండైరెక్ట్ గా బెదిరించిన తర్వాత ఆయన కూడా భయపడిపోయి నన్నే రక్షించుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు నాకెందుకు ముఖ్యమంత్రి, వాళ్ళ జోలికి పోతే నాకాడ ఇబ్బందులు వచ్చాయని బెదిరియాలని చేసినారేమో అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో రామారావు గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేసినారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పి ఆయన ఏ విధంగా తప్పించినారు, హరికృష్ణను ఎమ్మెల్యే కాకముందే మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి పదవి తొలగియడం ఏ విధంగా జరిగింది, తర్వాత ఆయన రాజ్యసభ ఇచ్చి ఆయన పాపం ప్రత్యేక ఆంధ్ర కోసం ఉమ్మడి రాష్ట్రం కోసం ఆయన పోరాటం చేసి ఆ రాష్ట్రసభ రిజైన్ చేసి ఆయన మళ్ళీ దూరం పెట్టాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. మల్లెల బాబ్జీని ఏ విధంగా చంపించినారు, ఆ తర్వాత ఆయన పింగళి దశరథం అనే ఏ విధంగా చంపించినారు, ఇవన్నీ అలవాటు. కాబట్టి దీంట్లో భాగంగా ఇది కూడా ఒక ప్రయోగమేమని జనాలు అనుకుంటున్నారు. మరి అది నిజమంతా అబద్ధమంతా అది విజయశేఖర రెడ్డి గారికే తెలియదు. ఎందుకంటే రేపు ప్రమాణ స్వీకారం చేస్తామని అనుకుంటున్నారు, మరి నిజమా కాదనేది కూడా ఆయనకి తెలియదు. ఎందుకంటే ఆ పార్టీలో స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడా, ముఖ్యమంత్రి అవుతాడా, లేదా ఏ ఉగాదికి చేస్తారా, మళ్ళీ దసరాకి చేస్తారా, లేక ఈ పీరియడ్ చేస్తారా, నెక్స్ట్ పీరియడ్ చేస్తారా అనేది వాళ్ళకు సమాచారం ఉంటుంది. కాబట్టి ఆ సమాచారాన్ని బట్టి ఇప్పుడు మనకు అడ్డం ఎవరున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎటు అడ్డం కాదు. ఎందుకంటే ఆయన పార్టీ అయింది, ఈయన పార్టీ అయింది. అడ్డం వచ్చేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ఆయనకు అడ్డం రావాలంటే ముఖ్యమంత్రి ప్లేస్ దగ్గర రావాలంటే పవన్ కళ్యాణ్ గారే కదా. మరి అలాంటప్పుడు ఆయన తప్పించుకోవాలని మోహన్ రెడ్డి గారు నిన్న ఒక సమావేశంలో కూడా నారా లోకేష్ గారు ఏమన్నారు, జీవితాంతం వరకు పవన్ కళ్యాణ్ మా పెద్దన్నే అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారుగా. మరి మీరేంటి ఇటువంటి వ్యాఖ్యలు? మరి
అదేమ్మా ఇప్పుడు మేము ఎప్పుడన్నా దత్తపుత్రుడు అంటే విపరీతమైన కోపం వచ్చి చెప్పులు తీసుకో. దత్తపుత్రుడు అంటే ఏంది, అన్న అంటే ఏంది, రెండు ఒకటే కదా. పుత్రుడు దత్తపుత్రుడు అయినప్పుడు అన్న అవుతాడు, లేదంటే బామ్మ అంటే మామ అవుతాడు. ఇప్పుడు అన్న అయినప్పుడు అన్న అని అన్నారు కదా. మీరు మీ జీవితాంతం మీరు అన్నదమ్ముడుగా ఉండండి, ఎవరిద్దరు వద్దని లేవు. అన్న అట్లే ఉండాలా, అన్న ముఖ్యమంత్రికి అడ్డం రాకుండా ఉండాలా. అన్న ముఖ్యమంత్రికి అడ్డం వచ్చే తమ్ముడు ముఖ్యమంత్రి కాలేడు కదా. తమ్ముడు ముఖ్యమంత్రి కాకుండా ఉండాలంటే అన్నను ఏదో విధంగా భయపడియాలి కదా. డైరెక్ట్ భయపడిస్తే అన్న భయపడిపోతే తమ్ముడు స్వేచ్ఛగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ ముఖ్యమంత్రి తర్వాత మళ్ళీ అన్నను అదే విధంగా బెదిరించుకుంటా ఉంటే అన్న కిందనే ఉంటాడు. అన్న కిందనే ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని బూసి చూపించు ఆయన బెదిరించుకుంటూ కాలం గడుపుకుంటే వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు. లేకపోతే వీళ్ళు ముఖ్యమంత్రులు కాలేరు కదా. వీళ్ళు సింగల్ గా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినప్పటి నుండి ఏ ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టలేకపోయినారు. ఆయన చేయాలంటే ఏదో పార్టీ పొత్తుండాలా, ఏదో పార్టీతో అలయన్స్ పెట్టుకొని ఆయన ముందుకు రావాలా, ఎవరి మీదనో ఒకరి మీద నిందలేయాలా, ఎన్నో కొన్ని అబద్ధాలు చెప్పాలా, అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పొత్తులు పెట్టుకొని ఆ తర్వాత ఏదోదో చేసుకుంటూ వచ్చినప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయినాడు. కానీ ఆయన సింగల్ గా పోటీ చేస్తే మన ఏమో అంటున్నారు ఓడిపోయినారు, వీళ్ళు 11 సీట్లు వచ్చినా అవి ఇవి అని. వాళ్ళు 2 చోట్ల పోటీ చేసినా ఓడిపోయినారు. ఎన్టీ రామ మన విజయశేఖర్ రెడ్డి అంటున్నారు అంబట్రాంబాబు పెద్ద మగోడ పెద్ద లీడర్ అని. మరి పెద్ద మగోడ కాదు, అంబట్రాంబాబు 89లో గెలిచినాడు, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి గెలిచినాడు. మళ్ళీ మీరు మీ నాయకుడు కూడా 2 సార్లు ఓడిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఓడిపోయినారు, ఎన్టీ రామారావు గారు ఒకసారి ఓడిపోయినారు, పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయినారు. ఎవరి బుద్ధి పెట్టట్టు వాళ్ళు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఓడిపోకుండా ఉండేది ఒక్క రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మొత్తం అందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లీడర్లు అందరూ ఓడిపోయినారు. ఆ ఓటమి గురించి డిస్కషన్ వద్దు. వాళ్ళు ఎంత మొగోళ్ళు వీళ్ళ ఎంత మొగోళ్ళు కాదు. ఎవరి మొగతనం వాళ్ళకు ఉంటుంది. ఆ మొగతనం మీద ఇళ్ళ మొగతనం ఎందుకు పోలికి పెట్టాలా? వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేస్తే మీకు సమస్యగా ఉంటుంది. ఆ ఇళ్ళ మీద పోయి దాడులు చేసి పోలగొడితే వాళ్ళను అంత పెద్ద మొగోళ్ళు కాకపోతే వాళ్ళ ఇళ్ళ మీద పెట్రోల్ బాంబులు, రాడ్లు, రాత్రిళ్ళు పోలీసు వాళ్ళు పెట్టుకొని మరి మొగోళ్ళు కదా. మీరు ధైర్యమైన మొగోళ్ళు అయితే పోలీసు వాళ్ళు లేకుండా మీరు దాడి చేసి వాళ్ళతో నిలబడి తట్టుకొని ఉంటే మీరు మొగోళ్ళు అనుకోవచ్చు. పోలీసు వాళ్ళని పెట్టుకొని పక్కలో వాళ్ళ వెపన్లు లాఠీలు వాళ్ళ దగ్గర ఉండే, మీరు పోలీసు వాళ్ళ లాఠీలు మీరు తీసుకున్నారు. ఇంకా అట్లాంటప్పుడు దాడులు చేస్తుంటే ఎవరు అడ్డం వచ్చే వాళ్ళు కూడా రాలేరు కదా. కాబట్టి ఆ విధంగా మీరు దాడులు చేసుకుంటా పోయి జోగి రమేష్ గారు అయితే ఒక లీడర్, ఎందుకంటే జోగి రమేష్ గారి మీద ఒక నింద మోపినారు. మీ నాయకుడు చేసినటువంటి మద్యం కేసులో జోగి రమేష్ గారిని ఇరికించినారు. కాబట్టి జోగి రమేష్ గారు నోరెత్తకుండా ఉండాలంటే మరొక కేసు పెట్టాలి. కాబట్టి మరొక కేసు పెడితే మళ్ళీ మాట్లాడితే ఇంటి మీద దాడి చేయాలి. కాబట్టి ఇవన్నీ చేసినారు. కాబట్టి ఇవన్నీ చేసి మీరు పబ్బం గడుపుకుంటున్నారు. కాబట్టి దాంట్లో భాగంగా ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి మీరు కాబట్టి మీరు ఎప్పటికీ కూడా ప్రజల మన్ననలు పొందే పరిస్థితిలో లేరు. ఇప్పటికే ఫెయిల్యూర్ అయినారు. రాష్ట్రంలో 36వ స్థానంలో పోలీస్ వ్యవస్థ ఉంది. రాష్ట్ర చరిత్రలో ఇంత దిగజారిపోయి ఉంది. ఆ పవన్ కళ్యాణ్ గారే చెప్పినారు, నేను మళ్ళా డిప్యూటీ సీఎం నేను హోమ్ మినిస్టర్ తీసుకోవాల్సి వస్తుంది, మీ పరిస్థితి బాగలేదని పవన్ కళ్యాణ్ గారి నోటుతోనే చెప్పినారు. ఇప్పుడు ఆయన మీదనే మోహన్ రెడ్డి గారు ఓకే అండి. వేణుగారు మీరు నెక్స్ట్ మాట్లాడు. వేణుగారు, మొత్తానికి పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆడుకొని వాడుకోవడానికి సిద్ధమయ్యారు టీడీపీ వాళ్ళు. ఆ విధంగానే ఇటువంటి జరుగుతున్నాయి అన్న డౌట్ అయితే ఆయన వ్యక్తపరిచారు. మోహన్ రెడ్డి గారు దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు మోహన్ రెడ్డి అన్న చెప్పినా ఇంకొకరు చెప్పినా గతంలో కూడా చూసాం. ఏదైతే కూటమి తెలుగుదేశం కానీ జనసేన బీజేపీ కలవకూడదని వైఎస్ఆర్సీపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నాడు, ఈరోజు ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల క్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి సంక్షేమం కోసం, లా అండ్ ఆర్డర్ కోసం నేను ఎన్ని త్యాగాలకైనా వెనకాడను. నేను ఖచ్చితంగా ఇంకో 15-20 సంవత్సరాలు కలిసి చంద్రబాబు నాయుడుతో ప్రయాణిస్తానని పదే పదే చెప్తున్నాడు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసింది లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్కి ఏదో ఇబ్బంది అయిపోతుంది అంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సీట్ల గురించి కానీ నోట్ల గురించి కానీ ఎక్కడా లేదు. ప్రజలు శ్రేయస్సు మాత్రమే చూశారు. ఈ రోజు మొన్న ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, పవన్ కళ్యాణ్ కోసం పొత్తుల కోసం జగన్మోహన్ రెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నించాడు, కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశాడే కానీ జగన్ చేయలేదు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పడం జరిగింది. ఒంటరిగా వచ్చేదా లేదా కలిసి వచ్చేదా, అది ఏదైతే ఆ రోజు చట్టాలు రాసుకున్నారో దాంట్లో ఏ పార్టీ యూత్ అయినా పొత్తులు పోవచ్చు, కలవచ్చు, గెలవచ్చు, కాదంటే వాళ్ళతో విభేదించి ఇంకో పార్టీతో పొత్తులకు పోవచ్చు అని ఉంది రాజ్యాంగంలో. కాబట్టి దాని ప్రకారం ఇక్కడ రాజ్యాంగానికి వ్యతిరేకంగా కానీ పవన్ కళ్యాణ్ ఈరోజు రాజ్య అధికారం వచ్చి ఉంటే వీళ్ళు మాట్లాడాలి, ఒంటరిగా రావాలి, కలిసి రావాలి, ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసే వాళ్ళు ఎవరు లేదు. బీజేపీ కలిసే ప్రయత్నం చేయలేదు,
అది చంద్రబాబు నాయుడు కలవడు, పవన్ కళ్యాణ్ కోసం ఆరాటం పడినా కలవమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కలవలేదని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ లాంటి విశ్లేషకులు, ఇది అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళే చెప్పడం జరిగింది. అలాంటప్పుడు దాని పక్కన పెట్టేస్తే మేడం, ఈ రోజు పవన్ కళ్యాణ్ భారతదేశంలోని అతి ముఖ్యమైన నాయకుడు. ఈరోజు చూస్తున్నాం ఏదైతే టాప్ సెలక్షన్స్ లో కూడా ఏదైతే మోడీతో సరి సమానంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సెలెక్ట్ అవుతున్నారు కొన్ని దీంట్లో సర్వేల్లో. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అతి ముఖ్యంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు చెప్తున్నారు విశ్లేషకులు, సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ ఒకటే కాదు కాపాడంటే, ఈ రోజు 10 మంది కలిసి ఆలిస్తేనే ఒకటి ముందుకు పోతుంది. దాంట్లో ఒక ముఖ్యమైన పాత్ర ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా వహిస్తున్నాడు. ఈరోజు కర్ణాటకలోకి పోయినా, కేరళలోకి పోయినా, తమిళనాడులోకి పోయినా, ఇంకో రాష్ట్రంలో మహారాష్ట్రలోకి పోయినా ఈ రోజు దేనికి పోతాడు? పవన్ కళ్యాణ్ పైన ఒక నమ్మకం పెట్టి, పవన్ కళ్యాణే ఈ రోజు కేంద్రంలో అతి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రావడానికి ఆయన చేసిన కృషిని వాళ్ళు మర్చిపోకుండా ఈ రోజు ఆయన ముందు పెట్టి ఈరోజు అన్ని చోట్ల ఎన్నికలకే అతన్ని పవన్ కళ్యాణ్ గారిని పంపిస్తున్నారు. అంతేగాని ఈరోజు సనాతన ధర్మం ఈయన ఒక్కడే వచ్చి కాపాడాల్సిన లేదు, బీజేపీ ఇప్పటి నుంచో మోస్తాదంటే బీజేపీ మోస్తా ఉన్నా కూడా భారతదేశంలో కొన్ని రీజన్స్ మారలేదు. అలాంటప్పుడు ఒక సినిమా స్టారు అదే విధంగా ఆయన చెప్తే 10 మంది అన్న వింటారని చెప్పేసి ఈరోజు పవన్ కళ్యాణ్ చేత కూడా ఈరోజు చెప్పిస్తున్నారు. ఆయన చెప్తున్నాడు ఈరోజు అతి ముఖ్యంగా మనం రిలీజియన్ కాపాడుకోవాలి, మన రిలీజియన్ ఏది అంతరించిపోతుంది, క్రిస్టియన్ మతాన్ని రుద్దుతా ఉన్నారు, ముస్లిం వాళ్ళు రుద్దుతా ఉన్నారు, మన హిందూ మతాన్ని తక్కువ చేసి చూస్తున్నారు అని అనేక మెసేజ్లు పవన్ కళ్యాణ్ గారు పంపిస్తున్నారు. దాన్ని రిసీవ్ తీసుకుంటున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇది ఏ విధంగా అటాక్ అయిందనేది రాబోయే ఇన్వెస్టిగేషన్ లో ఖచ్చితంగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో తేలినప్పుడు ఎవరైతే దీని కుట్రకు ముందు పాత్ర వహించారో వాళ్ళందరినీ చట్టం శిక్ష చేయడం జరుగుతుంది. అదే విధంగా మేడం ఓకే అండి. ఓకే, నెక్స్ట్ కృష్ణాంజనేయులు గారు, ఇందాక విజయశేఖర్ రెడ్డి గారు అన్నట్టుగా కృష్ణాంజలి గారు ఒకే అంశాన్ని పట్టుకొని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఇందాక మతి స్థిమితం లేకపోవటం, శాంతి భద్రతలు లేకపోవటం, వాళ్ళ ప్రభుత్వమే కదా ఉంది అని చెప్పి మీరు అనే మాటలు ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఆ వ్యాఖ్యల మీద ఏం చెప్తారు? ఒకటండి, విజయశేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు, మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వాళ్ళిద్దరూ రాజకీయ ఆరోపణలు చేసుకున్నారు, ఒక్కళ్ళ పైన వాళ్ళు బేస్లెస్ ఎలిగేషన్ చేసుకున్నారు. అది వాళ్ళు రాజకీయ విమర్శలు చేసుకోవడానికి వాళ్ళకి బేస్ అవసరం. వాళ్ళు ఏది పడితే అది విమర్శ చేసుకుంటారు, ఇద్దరు అంతే చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మోహన్ రెడ్డి గారు చెప్పేదానికి విజయశేఖర్ రెడ్డి గారు ఏదో ఒకటి మాట్లాడతారు, అది వాళ్ళకి తగ్గిద్ది. వాళ్ళు ఏది పడితే మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టాడుకుంటారు, బేస్లెస్ గా మాట్లాడుకుంటారు. నేను రాజకీయ పార్టీ కాదు కదా, నేను జరుగుతున్న పరిణామాలని అనలైజ్ చేసేవాడిని. నేను ఒక జర్నలిస్ట్ గా అనేకమైనటువంటి దాడుల్ని పరిశోధించినటువంటి వాడిని. నేను పిహెచ్డి చేశాను జర్నల్. అలాంటి నాకు ఉన్నటువంటి పరిశీలన ప్రకారం నేను చెప్తున్నా. ఇప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు నిన్నటి నుంచి మేము డిబేట్ లో మాట్లాడుకున్నారు, కృష్ణాంజనేయులు ఎలా అని చెప్తున్నాడు అన్నాడు కదా. విజయశేఖర్ రెడ్డి గారు కూడా నిన్నటి నుంచి ఇలా చెప్తున్నాడు. నేనేమంటానంటే, ఇది చెప్పాల్సింది పోలీసులు. ఈ దాడి జరిగితే దీని వెనక కుట్రుందని గాని, దానికి పెద్ద లక్ష్యం ఇదని గాని, ఈ విధంగా ఒకళ్ళ మీద దాడి చేయాలనేటువంటిది ఉందని గాని, లేదా ఒకళ్ళ ప్రాణాలకు హాని చేయాలనేటువంటి ఉందని గాని, ఇవి చెప్పాల్సింది కనీసం ప్రాథమికమైనటువంటి అంశాల మీద పోలీసులు చెప్పుండాలి. ఇప్పుడు పోలీసులు దీంట్లో కుట్ర కోణం ఉందని ఒక్క మాట కూడా మాట్లాడారు. ఐజీ త్రిపాఠి వచ్చారు, స్వయంగా విచారించారు. గుంటూరు ఎస్పీ వచ్చారు, స్వయంగా అక్కడికి సంబంధించినటువంటి మొత్తం అందరితో మాట్లాడారు. ఈ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లద్దా వచ్చారు. ఇప్పటి వరకు ఒక్క ఆఫీసర్ అయినా దీని వెనక కుట్ర కోణం ఉండి ఉండొచ్చు, మేము ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పారా? చెప్పుంటే ఇంకా లోతుగా దర్యాప్తు జరిపిన తర్వాత వివరాలు వస్తాయి అని అనొచ్చు. అందుకని నేను చెప్పేయన్నీ కూడా జరిగినటువంటి పరిణామాలని అనలైజ్ చేసి చెప్తున్నాను. ఒకవేళ కుట్ర జరిగి, ఒకవేళ ఒకళ్ళ లక్ష్యంగా, పార్టీ లక్ష్యంగా, వ్యక్తి లక్ష్యంగా దాడి జరిగింది అని అన్నా కూడా దానికి బాధ్యులు ప్రభుత్వంలో వాళ్ళు. దానికి బాధ్యులు ఆ ప్రభుత్వం అంటే
జనసేన, తెలుగుదేశం, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళదే ప్రభుత్వం. పోలీసులు ఇంకొకటి ప్రాథమికమైన దర్యాప్తులో దీని కుట్ర కోణం ఉంది, దీని వెనకాల లక్ష్యం ఉంది అని అంటే మొట్టమొదట చర్యలు తీసుకోవాల్సింది నేను చెప్పాను ఇందా, వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళ మీద కేసులు పెట్టాలి ముందు ఫస్ట్. ఎందుకు అలా దాడులు చేసేవాడిని లోపలికి అలౌ చేశారు, అలౌ చేయడానికి వాళ్ళ పాత్ర ఏమైనా ఉందేమో. ఇది వెనక కుట్రలో వాళ్ళు కూడా మరి భాగస్వాములు అయ్యారు, వాళ్ళ మీద కేసులు పెట్టారా, ఇప్పటి వరకు ఏమైనా ఎఫ్ఐఆర్ అయిందా వాళ్ళ మీద? అదే విధంగా పోలీసులు మంగళగిరి సిఐ ఎవరైతే ఆ పోలీసు అక్కడ డిప్యూటీ సీఎం వచ్చేటువంటి ఆ పరిసర ప్రాంతాల భద్రత ఎప్పటికప్పుడు చూడాల్సినటువంటి బాధ్యత సిఐ, డిఎస్ పర్యవేక్షించాల్సినటువంటి డిఎస్పీ, వీళ్ళ మీద ఏమైనా చర్యలు ఉన్నాయా? ప్రాథమికంగా వాళ్ళని ఏమైనా సస్పెండ్ చేశారా? అదే విధంగా గుంటూరు ఎస్పీకి సంబంధించినటువంటి విషయం, ఇది రాష్ట్ర హోంమంత్రి స్పందించాల్సినటువంటి అంశం. నిజంగా కింద కుట్ర కూడా ఉండి లక్ష్యంగా దాడి జరిగి ఉంటే హోంమంత్రి స్పందించి దీని మీద మేము సమీక్ష జరుపుతున్నాం, దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం, దీని వెనకాల కుట్ర కోణం ఉందని భావిస్తున్నాం అని చెప్పాల్సింది హోంమంత్రి. విజయశేఖర్ రెడ్డి గారు రోజు డిబేట్ లో కూర్చొని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ శత్రువులు కాబట్టి వాళ్ళ మీద ఏదో ఒకటి అనేసేద్దాం, ఏదో అక్కడి నుంచి ఏదో మన రాజీవ్ గాంధీ దగ్గర నుంచి వస్తాడు. జరిగినాయి అవన్నీ, జరగలేదని ఎవరు అంటున్నారు? జరగలేదని ఎవరని అంటున్నారా? జరగకుండా ఉండటానికి ఏం చర్యలు తీసుకోవాలి? ముందస్తు చర్యలు ఉండాలి. ఈ ముందస్తు చర్యలు లేకపోతే ఎలాంటి జరుగుతున్నాయి? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకొని ఉందా అనేటువంటిది ఖచ్చితంగా అడుగుతారు. అందుకని మీరు రాజకీయ విమర్శలు మీరు చేసుకోండి, బేస్లెస్ ఎలిగేషన్ చేసుకోండి. నేనన్నీ కూడా బేస్ లో సైన్స్ పరంగా శాస్త్రీయంగా జరిగే దర్యాప్తుకు సంబంధించి జరిగినటువంటి దాన్ని అనాలిసిస్ చేయటం నా పాత్ర, అదే నేను చేసి. ఓకే అండి, ఓకే. విజయశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు 2024 ఆయన పార్వతీపురం మన్యం జిల్లాకి పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఫేక్ ఐపీఎస్ అధికారి అంటూ ఆ సెక్యూరిటీ వాళ్ళల్లో కూడా అతను కలిగి తిరిగాడు. అప్పుడు హోంశాఖ ఏం చేస్తోందనే మాటలే వినిపించాయి. ఈ పోలీసు భద్రత అనేది ఏమి అయింది అనేది అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ 2025 జనవరిలో సేమ్ ఈ డ్రోన్ కూడా పార్టీ ఆఫీస్ పైన కదలాడింది అనే మాటలు కూడా వినిపించాయి. దాని గురించి కూడా అసలు ఏం జరుగుతోంది అంటే ఒక రకంగా అధికారంలో ఉన్న మీ హోంమంత్రి కానివ్వండి, లేకపోతే వాళ్ళు కనీసం రియాక్ట్ కూడా అవ్వలేదు అనేది కూడా నేను అడుగుతున్నా. ఇప్పుడు కృష్ణాంజలి గారు దయచేసి మీరు ఆయన అన్నారని కదండి, జనరల్ తప్పుగా అనుకోవద్దండి. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు చొరబాటుదారులు పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి వస్తున్నారు అంటే భద్రత వైఫల్యమా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ సరిగ్గా పట్టించుకోవట్లేదా? పొద్దున్న లేస్తే మనము పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇండియాలో చంపుతున్నారు, పహల్గాం చూసాం, రకరకాల దాడులు చూసాం, రకరకాల మనుషులను చంపడం చూసాం జమ్మూ కాశ్మీర్లో. అంటే ఇండియన్ గవర్నమెంట్ సరిగ్గా పనిచేయట్లేదా? కాశ్మీర్ గవర్నమెంట్ సరిగ్గా పనిచేయట్లేదా? ఏమంటే వాళ్ళకున్న విచక్షణ జ్ఞానం ప్రకారం, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఏదైతే ఉన్నాయో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే మేము ముందుకెళ్తాం. ఇప్పుడు ఎవరో వస్తారు ఏదో చేస్తారనేది ఇంటెలిజెన్స్ వర్గాలకు ఒకవేళ తెలియకపోతే దానికి అంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ తప్పు పడేస్తారా? ఇప్పుడు ఇంటెలిజెన్స్ కూడా మనుషులే అండి. వాళ్ళకున్న సిస్టమ్స్ ప్రకారము, వాళ్ళకున్న ప్రతిభ ప్రకారము వాళ్ళు పనిచేస్తారు. అట్టని ఎక్కడ ఏం దాడులు జరగట్లేదా? ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఆమె ప్రధానమంత్రిగా ఉంటే ప్రధానమంత్రి మీదనే కలిచారంటే అంటే ఆ రోజు మరి ఆమె ప్రధానమంత్రి కదా. ఈరోజు ఈయన మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఒక స్టేటు. ఇప్పుడు ఆమె ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆమెను మరి ఇబ్బంది పెట్టలేదా? ఇప్పుడు నేను ఖచ్చితంగా ఆయన మీద హత్యా ప్రయత్నం దానికే వచ్చారని నేను అనట్లా. రకరకాల కోణాల్లో దీన్ని దర్యాప్తు చెయ్యాలి. తెలుగుదేశం పార్టీ తరఫున కూటమిలో ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ రకంగా దర్యాప్తు జరుగుతుందనే మేము చెప్తున్నాం. ఇక్కడ ఫలానా వారు వైసీపీ వారే చేశారా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎందుకు మీరు ప్రీమెచ్యూర్డ్గా ఒక కంక్లూజన్కి వచ్చేస్తున్నారు? ఎందుకు కేవలము ఇది ఒక అకతాయి వ్యక్తో లేకపోతే ఏమంటే నేను అడుగుతున్నా, ఒక అకతాయి వ్యక్తి ఆయనకు పేరు కోసం అంటే ఆంధ్రప్రదేశ్లో పేరు కోసం వచ్చి గవర్నమెంట్ వాళ్ళని కొట్టడం కానీ కాలు ధ్వంసం జనసేనలో ఇబ్బంది పెట్టడం చేస్తారా? దీని వెనకాల ఏదో ఏమి ఉండదా? అంటే ఇప్పుడు ఈ కేసులు, ఈ కర్మలు, ఈ కష్టాలు దాన్ని చూస్తారా లేదా పేరును చూస్తారా? ఇప్పుడు కోడికత్తి కేసులో మనం చూసాం. ఆ అబ్బాయి ఎవరైతే చేశారో అతను ఎంత ఇబ్బంది పడ్డాడు, ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు, కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. మరి ఆ జైలు జీవితం ముఖ్యమంటారా లేకపోతే వచ్చే పేరు ముఖ్యమంటారా? నేను ఇక్కడ ఫలాని దాని వల్ల జరిగిందనేది నాకు తెలియదు. అట్లనే కృష్ణాంజనేయులు గారు చెప్తున్న విషయం కూడా ఇప్పటివరకు ఏమన్నా ఒక సిఐ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు ఏమైనా చెప్పారా? అతను కేవలం మతిస్థిమితం లేని వ్యక్తి, ఇట్లా అగతాయి చేశాడు, దీంట్లో ఏ కుట్రకోణం లేదని చెప్పారా? నేనంటున్నా ఇప్పుడు ఒకటండి, అతను అకతాయి అయినా
లేదంటే కుట్రకోణం ఉన్నా జరుగుతాయి, చర్యలు తీసుకుంటారు. నేనేమంటున్నా అంటే ఏదో ఒక నిర్ణయానికి వచ్చేటప్పటికి కొంత టైం పడుతుంది. 1 రోజు 2 రోజులు 3 రోజులు దర్యాప్తు చేయొద్దా? ఊరికినే వచ్చి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ రోజు ఏదో రైలు మీద దాడి జరిగింది. ఆ రోజు వైసీపీ గవర్నమెంట్లో ఏదో చెప్పారు, వచ్చి టకటకామని డీజీపీ వచ్చి ముందు పడి చెప్పేశాడు పబ్లిక్గా, మళ్ళీ ఎనికి తీసుకుంటారు ఆ వర్డ్ని. అట్లా కాదు కదా. ఇక్కడ హోంమంత్రి గారు స్పందించాలన్నా, లేదంటే నేరుగా సీఎం గారు స్పందించాలన్నా వారికి ఒక పక్కా ఇన్ఫర్మేషన్ ఉండద్దా? ఇప్పుడు ఈ ఎన్డీడీబీ ఇష్యూలో రిపోర్ట్ ఒకటి వచ్చిందండి, కల్తీ నెయ్యిలో. ఆయన మరి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఆ మాట చెప్పారు బయటికి. అంటే ఈ రోజు మీరు చెప్పారు కదా, ఈ రోజు వాళ్ళని తప్పు పడుతున్నారు. ఇప్పుడు వచ్చిన రిపోర్టే వాళ్ళు చదివారు. అట్లాగే నేనేమంటానంటే ఒక ఖచ్చితమైన దర్యాప్తు నివేదిక వస్తేనే ఎవరైనా స్పందిస్తారు. ఈరోజు సిఐ గారైనా సరే, డిఎస్పీ గారైనా సరే, ఎస్పీ గారైనా సరే, ఎవరైనా సరే, హోమ్ మినిస్టర్ అయినా, ఇది ఈరోజు అందరికీ తెలిసిన విషయం. దర్యాప్తు జరుగుతున్నదని అందరికీ తెలుసు. ఏం జరిగింది ఏందనేది కొన్ని రోజులు బయటకు వస్తాయి, రేపో ఎల్లుండో బయటకు వస్తుంది. కానీ ఈ లోపల మనం చర్చ అంటే ఇప్పుడు ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే పైటల రవి గారిని ఎంత అన్యాయంగా చంపారండి. వాళ్ళ ఆఫీసులో అందరూ చూస్తుండగానే అంత ఘోరంగా చంపలేదా? వైఎస్ రాజశేఖర గారి గవర్నమెంట్లో ఎంతమంది మీద హత్యాప్రయత్నాలు చేశారండి, ఎంతమందిని వీళ్ళు మట్టు పెట్టారండి. జగన్ ఫ్యామిలీ ఈరోజు వైఎస్ ఫ్యామిలీ గురించి మాట్లాడతాము, నేను ఏ చర్చకైనా సిద్ధం మోహన్ రెడ్డి గారితో. ఎంతమందిని హత్యాప్రయత్నాలు చేశారండి. ఆ రోజు బాంబులు వేస్తే చనిపోలేదా రాజారెడ్డి గారు? ఎందుకు బాంబులు వేసి చంపారు ఆయన్ని? ఆయన ఎన్ని హత్యలు చేసి చంపారు? అసలు హైదరాబాద్లో మత కలహాలు జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు కడప నుంచి గుండాలు పంపించి ఆ రోజు హైదరాబాద్లో మత కలహాలు చేయలేదా? ఆ రోజు చెన్నారెడ్డి గారిని దింపలేదా? ఇట్లాగా వాళ్ళ కుటుంబ నేపథ్యం ఉన్న విషయంలో మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళు సత్యులు అయితే మనం ఎందుకు మాట్లాడతాం వైసీపీ గురించి? ఇప్పుడు ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని చంపి, సరే ఆయన ఎందుకు చంపారు ఏందని పక్కన పెడదాం, సరే ఆ దర్యాప్తు జరుగుతుంది, తేలుతుంది. మరి ఎవరు చంపారో కూడా అందరికీ బయటపడుతుంది. చంపి నారాసుర రక్త చరిత్రని సాక్షిలో ప్రముఖంగా హెడ్లైన్ పెట్టినప్పుడు ఆ రోజు ఏమయ్యారండి వైసీపీ నాయకులు? ఆ రోజు ఏం చేశారు ఈ విశ్లేషకులంతా? ఆ రోజు ఈ అనలిస్టులంతా ఎందుకు మాట్లాడలా? ఆ రోజు మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు నాయకులంతా ఏమయ్యారు? ఎందుకు మాట్లాడలా? నారాసుర రక్త చరిత్రని సాక్షిలో రాసి కత్తి తెచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టలేదా? ఇలాంటి దుర్మార్గులు, దుష్టులు, వీళ్ళ అవినీతి సామ్రాజ్యం, వీళ్ళ నేరమయ సామ్రాజ్యం ఉంది కాబట్టి నేను మాట్లాడితే తప్పంటే దానికి ఎవరేం చేయలేము. నేను పలానా దాని వల్లే జరిగింది నేను అట్లా దర్యాప్తు జరుగుతోంది, నాకున్న ప్రాథమికమైన నాకున్న ఏదైతే విచక్షణ ఉందో దాన్ని బట్టి మాట్లాడతా కూడా కావచ్చు. నేను ఇదే కరెక్ట్ అని ఇదే జరిగిందని నేను అనట్లేదే. కాకపోతే ఎవరి మీదైనా తప్పు చేసిన వ్యక్తుల మీద చర్యలు ఉంటాయి. అది సెక్యూరిటీ పర్సన్ ల్యాప్సెస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళ మీద చర్యలు ఉండాల్సిందే, అట్లాగే పోలీసుల మీద చర్యలు ఉండాల్సిందే ఉంటాయి. కానీ ఇప్పుడు దర్యాప్తు పూర్తయి నివేదిక వస్తేనే చర్యలు ఉంటాయి. అప్పటిదాకా కృష్ణాంజలి గారు చెప్పారని చెప్పి సిఐలను, డిఎస్పీలను, ఎస్పీలను సస్పెండ్ చేయరు కదా. మోహన్ రెడ్డి గారు, విజయశేఖర రెడ్డి గారు ఏమంటున్నారు? కాదు, ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు, ఇందాక మీరు స్టార్టింగ్ లో మాట్లాడినప్పుడు ఇప్పుడు మనకి రాష్ట్రానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయమ్మా. జస్ట్ ఈ పార్టీ ఆఫీస్ మీద దాని మీద మనం ఇంత చర్చించుకోవాల్సిన అవసరం ఎందుకు? మనకి రాష్ట్రానికి సంబంధించి బోల్డ్ సమస్యలు ఉన్నాయి కదా అన్నారు కదా. సేమ్ ఇదే గనక వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగితే ఇట్లాగే లైట్ తీసుకునే వాళ్ళ అనే దానికి ఏం చెప్తారు? ఇప్పుడు లైట్ గా తీసుకోవడం కాదమ్మా, లైట్ గా తీసుకోవడము తీసుకోకపోవడం అనేది ఒక సబ్జెక్ట్ అయితే, ఇప్పుడు రాష్ట్రంలో ఇంతకన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి కదా. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. కాదు, మీరు చెప్పింది 100% కరెక్టే. చాలా సమస్యలు ఉన్నాయి, దీని మీద చర్చ అనేది అనవసరం కదమ్మా అని మీరు కరెక్ట్ గా చెప్పారు. సేమ్ ఇట్లాగే వైసీపీలో పార్టీ ఆఫీస్ మీద ఇట్లా జరిగితే ఇట్లాగే అనేవాళ్ళ అంటున్నా. మీకు అంతకన్నా పెద్ద విషయం తెలియదేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తయారైనటువంటి కొత్త పార్టీని గుణాదులతో సహా పీకేసినారు. మీకు తెలిసిన లేదో? ఇంకా ఇంతకన్నా దారుణాలు, దౌర్జన్యాలు రాష్ట్రంలో అనేకమైనటువంటి జరిగినాయి. అనేకమైన దౌర్జన్యాలతో పాటు రేపులు, మర్డర్లు, మానభంగాలు విపరీతంగా చేయడమే కాకుండా రాష్ట్రంలో అల్లకల్లోలం చేసి రాష్ట్రంలో 36వ స్థానానికి పోలీసు వ్యవస్థ పోయిందంటే వీళ్ళు చేతగాంతనం వల్ల ఈ విధంగా పోయిందంటే ప్రజలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమి గాడుతులుగా చూస్తున్నారమ్మా? విజయశేఖర రెడ్డి ఏదైతే చెప్తున్నాడు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం గాడుతులుగా వస్తున్నారు. డిప్యూటీ సీఎం ఆఫీసులో పోయి దాడులు చేసి, డిప్యూటీ సీఎం బండ్లు కొట్టించేసి ఇంత దౌర్జన్యం జరుగుతుంటే ఆడుండి చూసుకొని ఏం చేస్తున్నారు? మేము ఎవరు వివేకానంద రెడ్డి మీద మేము చంపించినారు, నారాసుర రక్త చరిత్ర అది ఇది అంటున్నారు కదా. సిబిఐ దర్యాప్తు ఇప్పించిన దర్యాప్తులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ ఆరోపణలే రాలేదు. మరి సిబిఐ దర్యాప్తు
అరెస్ట్ చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారి మీద వాళ్ళ కుటుంబం మీద ఆరోపణలు చేస్తారా? వీళ్ళు చిన్న దొంగతనాలు చేసి వీళ్ళ మీద సిబిఐ గారు సిఐడి దర్యాప్తు కూడా వేసుకోలేరు. వీళ్ళు సిట్టు వేసుకోవాలని చెప్పి తిరుమల తిరుపతికి సంబంధించి సుప్రీంకోర్టు చీకొట్టి సిబిఐ వచ్చి ఆ సిబిఐలో కూడా లేదంటే దాన్ని పట్టుకొని మళ్ళీ పదే ఈగులాడతారు. వీళ్ళు రామారావు గారికి ఎన్ను పట్టుబడినటువంటి వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడతారా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేరు అప్పుడు అల్లర్లు చేయడానికి. మీరు అల్లర్లు చేయించినారు, మీరు ఆందోళన చేయించినారు, మీరు దందారు లబ్ధి పొందాలనే ఉద్దేశంలో భాగంగా ప్రయత్నం చేసినారు తప్ప మీలాగా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనే ఆలోచన ఎప్పుడు లేదు. ఆ విధమైనటువంటి ఆలోచన ఉంటే వాళ్ళ మీద చేసినటువంటి దాడులు సోయాన రాజశేఖర రెడ్డి గారి తండ్రినే చంపినప్పుడు ఆయన ఎక్కడ చంపిన వాళ్ళు కళ్ళ ముందర కనిపిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ మీద ఈగ వాలకుండా చూసుకున్నారు. కానీ వీళ్ళ మాదిరి పరోక్షంగా ప్రత్యక్షంగా మల్లెల బాబ్జీని లేక పింగళి దశరథరామని చంపించాలనే ఆలోచన వీళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు 2 సార్లు తండ్రి కొడుకు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ప్రజలతో మెప్పించుకొని ముఖ్యమంత్రులు అయినారు. ఆ విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. వీళ్ళలాగా ఏదో 15 సార్లు ముఖ్యమంత్రి అయితే 3-4 ఎన్నికలు పోతే ఒక్కరోజు కూడా డైరెక్ట్ ఎన్నికపై పోటీ చేసి గెలిచిన సందర్భం లేదు. రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్ ఎన్నికల్లోనే గెలిచిన 2 సార్లు, కొడుకు డైరెక్ట్ గానే వచ్చి గెలిచినాడు. వీళ్ళ మధ్య ఆ పార్టీని కలుపుకొని పోవాలనే ఆలోచన కూడా లేనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి జనం రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. వీళ్ళు మొత్తం వీళ్ళ పార్టీలలో సంబంధించినటువంటి ఏ ఒక్కరికి కూడా ఈ రోజు సొంతంగా పోటీ చేసి గెలిచే శక్తి లేదు. వీళ్ళు 3 పార్టీలు 4 పార్టీలు కలుపుకోవాలా, లేదా మా మీద నిందలు వేసుకొని బతకాలి, లేదా అబద్ధాలు చెప్పుకొని బతకాలి, లేదా మోసం చేసి చేయాలి. అది వీళ్ళ క్యారెక్టర్. వీళ్ళు కూడా మా గురించి మాట్లాడితే ఎట్లవుతుంది? ఈ విధమైనటువంటి అభిప్రాయం మంచిది కాదు. అక్కడ నిజంగా జరిగి ఉందా జరగలేదా అనేది సిబిఐ కాదమ్మా. అంత దగ్గర ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ముందు జరిగితే ఆడనే పక్కన ఉన్న వాళ్ళు ఇంతసేపటికి ప్రాథమిక నివేదిక లేకపోతే ఏం చేస్తున్నారు? ఇలా గడుతులు వేస్తున్నారా? ఆడనే ఉండి వాళ్ళు ఎంతసేపు పడుతుంది? అక్కడ ఉన్నటువంటి డిఎస్పీనో ఎస్పీనో పిలిపించుకొని దాన్ని విచారం చేసి మతిస్థిమితం ఉందా లేదా అని తెలియదా? వీళ్ళు ఏదో ప్లాన్ ప్రకారం చేసుకున్నారు. ఎవరి మీద నింద వేయడానికి చర్చలకు పంపించి పోయి వైఎస్ఆర్ మీద దాన్ని నిందేసి రాకుండా ఇచ్చినారు. వాస్తవాలు మాట్లాడితే సరిపోతుంది, అవాస్తవాలు మాట్లాడితే ఎట్లవుతుంది? కాదు కదా. ఓకే సార్, టైం అయితే అయిపోయింది. కొంచెం ఫైనల్ గా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కడప జిల్లాలో ఆయన సొంత జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు కూడా ఒక డ్యాం కొట్టుకుపోయిన సందర్భాలే లేవు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 50 మంది చనిపోయారు. కొన్ని వేల ఇల్లులు నాశనం అయిపోయినాయి. ఆ పరిస్థితుల్లో ఆయన 12 రోజుల తర్వాత అక్కడ చూడడానికి వచ్చారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆ గంటకు హెలికాప్టర్ వేసుకొని దిగాల్సిన వ్యక్తి 12 రోజుల తర్వాత ఏం జరుగుతుంది అని చూడడానికి వచ్చారంటే వీళ్ళు మళ్ళా దర్యాప్తు గురించి దానికి పట్టే రోజుల గురించి మాట్లాడతారంటే అసలు వీళ్ళకి సిగ్గుండాలండి. నేను అడుగుతున్నా వైసీపీ నాయకుల్ని, అసలు వైసీపీలో దొంగలు దోపిడీదారులు ఏమాత్రము సామాజిక స్పృహ లేని వాళ్ళే ఉంటారండి. అలాంటి పరిస్థితుల్లో ఆయన 12 రోజుల తర్వాత రాజంపేట, అది కడప జిల్లాలో జరిగితే వచ్చితే ఆయన అంట పెద్ద ప్రజానాయకుడు అంట. తెలుగుదేశం ఆ రోజే ఏ రోజైతే కొట్టుకుపోయిందో డ్యామ్ ఆ మధ్యాహ్నానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అది ఆయన కమిట్మెంట్. ఈ రోజు ముఖ్యమంత్రికి సంబంధించిన చర్చ ఎక్కడా లేదండి. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన ఇక్కడెక్కడ చర్చలు లేవు. మీరేదో ఆయన ముఖ్యమంత్రి అవుతాడంట, ఉగాదికి అవుతాడంట, సంక్రాంతికి అవుతాడంటే మీరు పెట్టాల్సిందే. రెండోది ఈ రోజు అంటున్నారు ఆయన అంట నేరుగా ముఖ్యమంత్రి అయ్యారంట. వీళ్ళంట తెలంగాణలో లేకపోతే వెస్ట్ బెంగాల్ ఓట్లు వేసుకు ముఖ్యమంత్రి అయ్యారా? చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ ముఖ్యమంత్రి అండి. ఆయన తెలంగాణ ఓట్లు లేకపోతే పశ్చిమ బెంగాల్ ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి కాదా, ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన గొప్పతనం తెలుసు కాబట్టి, ఆయన మంచి వ్యక్తి కాబట్టి అందరూ ఆయన తోడవుతున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, రకరకాల వ్యక్తులు ఆయనతో స్నేహాన్ని కోరుకుంటున్నారు. ఎందుకు? ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి ఉండాలనుకుంటున్నారు కాబట్టి. మీరు దోపిడీదారులు క్లోజ్ చేయండి, టైం అయిపోయింది, క్లోజ్ చేయండి. అయితే ఈ రోజు డిబేట్లో పాల్గొన్నటువంటి మోహన్ రెడ్డి గారికి, అలాగే వేణు గారికి, కృష్ణాంజనేయులు గారికి, అలాగే విజయశేఖర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ డిబేట్ని అయితే ముగిద్దాం. సో చూశారు కదా, ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, స్వతంత్ర న్యూస్.